ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్నదాతల అరిగోసపై మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అన్నదాతలను ఒకటే ప్రధానమైన సమస్య వేధిస్తోంది, యూరియా కొరత. ఉమ్మడి అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో? సింధూర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 6 గంటల నుంచే వారు పిఎస్సి సెంటర్ల ముందడు బారు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పిల్లలను ఎత్తుకొని వారు ఎరువుల కేంద్రం ముందట బారు తిరిగిన దృశ్యాలే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వికారాబాద్ జిల్లా చూసినట్టయితే అక్కడ కూడా ఉదయం నుంచి కూడా ఎరువుల కోసము రైతులు బారు తిరుగుతున్నారు. 2 నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక వికారాబాద్ జిల్లా పరిస్థితి చూస్తే దాదాపు 5,46,000 ఎకరాల విస్తీర్ణం సాగు చేశారు. ఈసారి 5,000 ఎకరాలు పంట తగ్గినట్టు కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే గత ఏడాది ఇదే సమయానికి 24,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగితే ఈసారి మాత్రం కేవలం 21,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఇక మొత్తం వికారాబాద్ జిల్లాలో 18 కేంద్రాలు ఉండగా అందులో ఇప్పటి వరకు కేవలం 175 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రము రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు యూరియా కోసము బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతము ధర్నాకు దిగిన పరిష్కరిస్తూ అటు మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి కావచ్చు, ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, ఇక పరిగిలో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, ఇక వీరంతా కలిసి అటు రైతులకు మద్దతుగా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షం ఆధ్వర్యంలో ధర్నాలు కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. అయినా కానీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చలనమైతే రావట్లేదు. రైతుల సమస్యలపై ఎలాంటి దృష్టి సారించట్లేదు. ఎరువులకు సంబంధించి మాత్రము రైతులు ఉదయం నుంచి కూడా బారులు తీరుతూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. రైతుల సమస్యలకు సంబంధించి ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఎందుకంటే ఒక ఎకరానికి ఎకరం యూరియా బస్తా మాత్రమే ఒకటేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే కిలోమీటర్ల తరబడి ప్రయాణించి వచ్చి యూరియా సెంటర్లకు వస్తే ఒక్క బస్తా ఇవ్వడం ఏంటంటే కూడా రైతులు అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తమకు 5 నుంచి 10 ఎకరాల భూమి ఉంటుంది, అంత సాగు చేశాము. అయితే ఒక ఎకరానికి ఒక బస్తా మాత్రమే ఆ రోజు ఇస్తున్నారు. మళ్ళీ మరుసటి రోజు రమ్మంటున్నారు. అయితే ఉదయం నుంచి దాదాపు గంటల తరబడి నిలబడ్డా కానీ ఒక్క బస్తా కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. ఒక్క బస్తా కోసం తీసుకొని వెళ్ళడము, మళ్ళీ దానికి సంబంధించి రేపు రావడము, ఇదంతా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా భారీగా పెరుగుతున్నాయంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో కూడా రైతులకు యూరియా కొరత ఏనాడు కూడా ఎదురవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాత్రం యూరియా సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని కూడా రైతులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతులైతే యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అటు పత్తి కావచ్చు, ఇటు వరి కావచ్చు, మొక్కజొన్న, కంది పంటలు కూడా వేశారు. ఈసారి వర్షాలు విస్తారంగా కురిశాయి. వర్షాలు కురిసిన వెంటనే పంటలకు ఎరువులు వేసేందుకు కేంద్రాల వద్దకు వెళ్ళగా ఎక్కడ చూసినా కానీ ఎరువుల కొరతతో రైతులైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులను అడిగినా కానీ వారు సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లు చేసినా కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు పంట పెట్టుబడి సాయము రాక, ఇటు రైతుల ఎరువులు సరిపడా అందక రైతులైతే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.